హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టెంట్ రాగి దోశ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో రోజు తినే దోశ కన్నా ఎంతో రుచికరమైన రాగి దోశను ఈరోజు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ చాలా సులభం, పైగా ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బెస్ట్ ఆప్షన్. దీని తయారీ విధానం కోసం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు రాగి పిండిని, రుచికి సరిపడా ఉప్పుని మరియు 2 స్పూన్ల సుజీ రవ్వను తీసుకొని అలానే తరిగిన పచ్చిమిర్చి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు మరియు కొత్తిమీర తరుగును వేసి ఇప్పుడు 1.5 కప్పుల చిక్కటి మజ్జిగను తీసుకొని పిండిలో కొద్ది పోస్తూ ఉండలు లేకుండా దోశ పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలి. మజ్జిగ వేయడం వల్ల దోశకు మంచి రుచి రావడమే కాకుండా రాగి పిండిలోని పోషకాలు బాగా వంట పడతాయి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు అసలైన ట్విస్ట్. దోశ వేసే ముందు దీనికి మరింత రుచిని, ఆరోగ్యాన్ని జోడించడానికి ఉల్లిపాయ ముక్కలు మరియు క్యారెట్ను తురిమి సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ ఉంచి బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు సిద్ధం చేసుకుని పిండిని గరిటెతో తీసుకొని ప్యాన్ అంచుల నుండి మధ్యలోకి పల్చగా దోశ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దోశ పైన మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు క్యారెట్ తురుమును అక్కడక్కడ చల్లండి. ఇలా వేయడం వల్ల దోశ చూడడానికి చాలా కలర్ఫుల్గా, తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. చుట్టూ 1 స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి దోశని అంచులు ఎర్రగా కాలే వరకు వేచి ఉండండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత దోశని రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు కాల్చుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వెజిటేబుల్ దోశ రెడీ. దీనిని వేడివేడి పల్లీ చట్నీ లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆరోగ్యకరమైన వంటకాల కోసం మన ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఈ దోశను చికెన్తో పేరప్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.